హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ములకల్చర్ మార్కెట్లో ఈ రోజు టమాటో రేట్లు ఏ విధంగా పడింది, అదే విధంగా ఇదే రేట్లు కొనసాగుతాయా లేకుంటే రేట్లు తగ్గుతాయా, లేదా మన యూట్యూబర్లు ఉండారు 23 వస్తుంది, 24 వస్తుంది, 25 వస్తుందని యా సంవత్సరం వస్తుందో ఎట్లా రైతులు నాశనం అవుతారో ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. మొదట ములకల్చర్ మార్కెట్ రేట్ గమనిస్తే కనుక 22 నుండి 24 కేజీల బాక్స్ 250 రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి 450, 500 ఇది ఎక్కువగా మార్కెట్ అనేది నడిచిందండి. ఎక్కువగా 500 వరకు మార్కెట్ నడిచింది. టాప్ రేటు 550 రూపాయలు అండి. ఇది ములకల్చర్ మార్కెట్ లో టమాటా రేట్లు. ఇక టమాటా రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా అన్న సమాచారానికి వస్తే గనక కొద్ది వరకు డిమాండ్ అనేది ఉందండి. డిమాండ్ లేకుండా డిమాండ్ అనేది ఉంది. రేట్లు పూర్తిగా పడిపోయే సిచ్యువేషన్ అనేది లేదండి. ఖచ్చితంగా యావరేజ్ రేట్లు స్టాక్ తక్కువ వచ్చినాడు 50 ఇంకా 100 రూపాయల రేట్ పెరగొచ్చు, స్టాక్ ఎక్కువ వచ్చినాడు 50 ఇంకా 100 రూపాయల రేట్ అనేది తగ్గొచ్చు. కానీ యావరేజ్ కన్నా 10-20 రూపాయల రేట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. దయచేసి మీరు అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడులకు యావరేజ్ రేట్లకు 10-20-50 రూపాయలు ఎక్స్ట్రాకి మీరు ఏం భయపడాల్సిన అవసరం అనేది లేదండి. ధైర్యంగా ఉండొచ్చు. ఇది ఫైనల్. నెక్స్ట్ ఇక మన యూట్యూబర్ల గురించి మాట్లాడుకుంటే గనక మీకు ఎవరైతే 2000 పెరుగుతుంది, 3000 పెరుగుతుంది, 5000 పెరుగుతుంది అని సమాచారం మీకు ఇస్తారో దయచేసి వాళ్ళ నంబర్లంతా మీకు వాళ్ళ యూట్యూబ్ లో ఉంటాయి. ఫస్ట్ ఆ నంబర్లు మీరు సేవ్ చేసుకొని మీరు పంట పెట్టింటానో లేకుంటే పెట్టుబోతేనో ఏదో ఒక నెలలో మీద వస్తుంది. మేలో వస్తుందో, జూన్ లో వస్తుందో, జూలైలో వస్తుందో, ఆగస్ట్ లో వస్తుందో, ఏదో ఒక నెలలో మీద కాయలు వస్తాయి. అర్జెంట్ గా మీరు చేయాల్సినటువంటి సమాచారం ఏమంటే గనక వాళ్ళకి ఫోన్ వేసి అనా మీరు ఈ నెలలో ఏదో ఒక నెలలో మే నెలలోనో, జూన్ నెలలోనో, జూలైలోనో, ఆగస్ట్ లోనో 2000 పోతుంది అంటారు కదా, మేము అమ్ముతాం మీకు 2000 లెక్క మీరే తీసుకుందరు. కానీ మాకు ఇప్పుడు అడ్వాన్స్ గా ఒక బాక్స్ కు, చిన్న బాక్స్ కో పెద్ద బాక్స్ కో మీరు చెప్పిండే లెక్కలో 1000 రూపాయల లెక్క, నాకు 100 బాక్సులకు మాత్రం 1000 రూపాయల లెక్క నా ఫోన్ పే నంబర్ ఇస్తాను. నా నంబర్ కి వేసేయండా, మా అడ్రస్ ఇస్తాను, మా తోట దగ్గరికి రాండా, మా తోటలు చూడండా, తర్వాత మీకు ఒక నమ్మకం వస్తుంది అనేసి మీరు ఆ యూట్యూబర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గరను మీరు ఏం చేస్తారంటే కనీసం 100 బాక్సులకి 1000 రూపాయల లెక్క 1,00,000 రూపాయలు అడ్వాన్స్ గా ఏపించుకోండా. ఎందుకంటే వాళ్ళు చెప్పిండే నెలలో 2000 అమ్ముతుంది కదా, మీరు 1000 రూపాయల లెక్కే తీసుకుంటా ఉండరు. వాళ్ళకు ఆ నెలలో 1000 రూపాయల లెక్కే ఇచ్చిరండ. ఎలాంటే వాళ్ళు 2000 అమ్ముతుంది అని చెప్తాడు కదా, మీ పేరు చెప్పుకొని వాళ్ళు 2000కి అమ్ముకొని 1,00,000 రూపాయలు వాళ్ళు 100 బాక్సులో లాభం ఎత్తుకోపోని. దయచేసి మీరు ఇట్లా చేయండి. నేను ఏం చెప్పిండానో మిమ్మల్ని పూర్తిగా డైవర్ట్ చేస్తారు. ఈ ఫేక్ న్యూస్లు, ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ కామెంట్స్, ఫేక్ డైవర్షన్ మీరు నమ్మొద్దంట. మిమ్మల్ని మీరు నమ్ముకోండి నేను చెప్పిండాను. వాళ్ళు ఏం చేస్తారు మీకు అర్థం చేసుకోండి. నేను చెప్తా. ఇప్పుడు కొద్దిగా రేట్లు ఒక 50 రూపాయలు ఇంకా 100 రూపాయలు పెరిగిందంటే అంతా వచ్చిస్తారు నేను చెప్పింది అని. మళ్ళీ రేట్ డౌన్ అయిపోయానుకో ఎవరు ఉండేలా. అలా మీరు ఏడన్నా తిట్టేదో లేకుంటే కామెంట్లు ఏడన్నా తిట్టేది చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏప్రిల్లో చెప్పింటే మళ్ళీ ఏం చెప్తారంటే మేలో పెరుగుతుంది, మే నెలలో రేట్లు పెరుగుతుంది అంటారు. అప్పుడేమన్నా 2-3 రోజులు వచ్చి అనుకో రేట్లు 50-100 పెరిగేసి అనుకో తిరిగా మళ్ళీ వస్తారు. నేను చెప్పినట్లు రేట్లు వచ్చా మళ్ళీ అది తిరిగా ఏమన్నా 2-3 రోజులకు రేట్ తగ్గిపోయి అనుకో మళ్ళీ సైలెంట్ అయిపోతారు. మళ్ళీ ఏడన్నా కామెంట్లో ఇంకో దాంట్లో రేట్లు తగ్గిపోయా వీళ్ళు చెప్పిరే అనేస్తే మళ్ళీ వస్తారు. ఏమిట్లే ఇప్పుడు ఏప్రిల్లో చెప్పి రాలే, మళ్ళీ మేలో చెప్పి రాలే, మళ్ళీ జూన్కి వస్తారు. జూన్లో పెరుగుతుంది చూడు. మళ్ళీ జూన్లో కూడా ఒక వారమో 15 రోజుల్లో రేటు పెరిగి అనుకో మళ్ళీ అప్పుడే వస్తారు చూడు. నేను చెప్పిన చూడు రేట్ వచ్చా అనేసి మళ్ళీ జూన్లో రేటు మీడియంగా పోయి అనుకో మళ్ళీ వీడియో చేస్తారు. ఏమిటి నేమని మళ్ళీ జూలైలో వస్తుంది చూడు, జూలైలో రేట్లు వస్తుంది. అట్లా జూలైలో కాదంటే ఆగస్ట్ వస్తుంది అంటారు. ఇట్లా మార్చి ఏప్రిల్ నుండి డిసెంబర్ కంటే ప్రతి నెల రేట్ వస్తుంది అనేసి ఇక్కడ మే నెలలో ప్రాపర్ గా రేట్లు వస్తుందని పంట చేసిన వానికి వచ్చేలే జూన్ లో వస్తుంది అంటారు. తిరిగా మే నెలలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే జూన్ లో వస్తుందంటే ఇంకా తోటలు ఖర్చులు చేసుకొని జూన్కి వస్తారు. తర్వాత జూన్ నమ్ముకొని పంట పెట్టినవాడు వానికి వచ్చేలే వీళ్ళకి వచ్చేలే మళ్ళీ జూలైకి వస్తారు. ఆల్రెడీ వీడియోస్ వేసి ఉంటారు జూలైలో వస్తాయని. మళ్ళీ జూన్ లోను ఉండేవాళ్ళు జూలైలో ఉండే ఇద్దరు మిక్స్ అవుతారు అక్కడ. సరే అక్కడ జూలైలోను యావరేజ్ రేట్ లో 100 రూపాయలు పెరిగిందంటే మళ్ళీ ఆగస్టుకు టార్గెట్ ఆగస్ట్ లో పెరుగుతుంది చూడండి. అట్లా మార్చి నుండి డిసెంబర్ కంటే నంతలోనూ ఊరికైనా రేట్లు వస్తుందంటే ఎవరికి రేట్లు రాకుండా చేస్తారు వీళ్ళు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.